అండి ఈరోజు మన రెసిపీ నిమ్మకాయ పప్పు. రెగ్యులర్గా చింతపండుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయతో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ వెల్కమ్ టు శాంతీస్ కిచెన్లో మన రెసిపీ చూసారు కదండి. నిమ్మకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అందులో వాటర్, అది కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసి కొంచెంసేపు నానబెట్టండి. ఇది నానబెట్టడం అయితే కంపల్సరీ కాదు, నానబెడితే కొద్దిగా త్వరగా ఉడుకుతుందని అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ నానబెట్టిన కందిపప్పు ఉంది కదండి, ఆ కందిపప్పుని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడకబెడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదండి, దీనికి నేను ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పప్పు ఉడుకుతూ ఉంది కదా, ఈలోపు నేను వీటిని ఫైన్గా చాప్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు పప్పు ఉడుకుతుంది. పప్పు మధ్య మధ్యలో ఇట్లా పొంగు వచ్చినప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఉడకాలన్నమాట. అలా మంచిగా ఉడికితేనే పప్పు బాగుంటుందండి. పూర్తిగా ఉడకాలి, లేకపోతే బద్దలాగా ఉంటుంది, అంత టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం అలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు టొమాటో ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసి మూత పెడదాం. అవి కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అవి కూడా పప్పుతో మిక్స్ అయ్యి కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి. మగ్గినాయి అనుకున్నప్పుడు దాంట్లో మనం కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పడుతుందండి. కారం కొంచెం తక్కువగానే పడుతుంది, మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా. మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసాను. ఇది కూడా పసుపు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి సిమ్లోనే ఉంచండి, లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ ఉంచామంటే బాగా పసుపు కారం ఫ్లేవర్స్ అంతా పప్పుకు పట్టేస్తుంది. పప్పుకు పట్టేసిన తర్వాత దించేసేయాలి. దింపేసి ఇందులో కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదండి, ఆ ఎక్సెస్ వాటర్ని మనం ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఈ వంపేసుకున్న వాటర్ని మనం పప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కావాలంటే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తితో ఇలా మెదపాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెదిపిన తర్వాత దాంట్లోంచి పప్పు తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా రావాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దాంట్లో ఎక్స్ట్రా వాటర్ తీసాం కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసాను. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పోపుకి నేను వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంకా కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెబ్బలు పప్పు గుత్తితో కొద్దిగా మెత్తగా కొట్టుకొని వేయాలండి, డైరెక్ట్గా వేయకూడదు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తాలింపు దినుసులు వేసాను. తాలింపు దినుసులు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై అవనిస్తున్నాను. ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను కరివేపాకు రెబ్బలు వేసానండి. కరివేపాకు రెబ్బలు వేసినప్పుడు కొద్దిగా దూరంగా ఉండడం బెటర్ అండి, ఎందుకంటే కొంచెం చిందుతాయి కదా, హ్యాండ్స్ మీదకి చిందుతాయి. తర్వాత దాంట్లోనే నేను కొత్తిమీర కూడా వేసేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఆ హీట్ సరిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత మనం వేగనివ్వాల్సిన అవసరం ఏం లేదు, ఆ హీట్లో వేగుతుంది, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ పోపుని పప్పులో మిక్స్ చేసుకుందాం. పప్పులో మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దామండి. పప్పులో మూత పెట్టేసి ఇప్పుడు మనం దీంట్లోకి 3 నిమ్మకాయలు తీసుకున్నానండి నేను. మీరు నిమ్మకాయ తీసుకునే సైజుని బట్టి మీకు సరిపోయే పులుపుని బట్టి తీసుకోండి. మనం నిమ్మరసం కలుపుతూ కూడా ఇట్లా స్క్వీజర్తో నేను స్క్వీజ్ చేస్తున్నాను నిమ్మకాయలు ముక్కల్ని. మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లో మిక్స్ చేయొచ్చండి. కొద్దిగా వేసి మీకు పులుపు సరిపోతుందో, ఎక్కువ అవుతుందో, తక్కువ అవుతుందో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. ఎప్పుడు చింతపండుతోనే కాకుండా ఇలా ఈసారి నిమ్మకాయతో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఇది టిఫిన్స్లోకి, రైస్లోకి, రోటీస్లోకి, దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఈసారి పప్పు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఆ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతీస్ కిచెన్.